హలో గైస్. సో ఈరోజు ప్రొవిజన్ లిస్ట్ అయితే వచ్చింది. సో ఇది ఎలా ఓపెన్ చేయాలనేది చెప్తున్నాను చూడండి. ఓకే, గూగుల్లో మీరు ఆర్జేకేటీ బాసర్ అని క్లిక్ చేయగానే ఎంటర్ చేసాను. మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ యూజీ అడ్మిషన్ 2024 ఫోటో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో ఫస్ట్ ఇది లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఫర్ 2024-25 ఉంది కదా. సో ఇదైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ కనబడుతుంది ఇందులో 1500 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 1404 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఫస్ట్ ఫేజ్లో. సో ఇది అండ్ ఇందులో మీ నేమ్ ఉందా ఎలా చెక్ చేసుకోవాలంటే, సపోజ్ నేను ఒక నేమ్ ఇక్కడ చూస్తున్నాను, మీ నేమ్ మీకు తెలుసుంటుంది. ఇక్కడ కే రాకేష్ అని ఉంది కదా, ఇక్కడ సెర్చ్ బటన్ వత్తండి, కే రాకేష్, దట్స్ ఆల్. ఇక్కడ మీ నేమ్కి రెడ్ మార్క్ అనేది వచ్చింది అంటే ఏదో ఒక కలర్ వస్తుంది. సో అలా మీ నేమ్, సపోజ్ నేను ఇక్కడ ఇంకో నేమ్ చెప్తాను, కోట శ్రీవర్షిత్. ఓకే, నేను ఆల్రెడీ మొత్తం ఎంటర్ చేయకముందుకే ఇక్కడ రెడ్ కలర్ అనేది వచ్చింది, 32 సీరియల్ నెంబర్ 31. ఇక్కడ సీరియల్ నెంబర్ కనబడుతుంది కదా, 31, 32, 50 ఇలా ఈ సీరియల్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మాత్రమే అంటే 1 to 500 మెంబర్స్, ఫస్ట్ 500 మెంబర్స్ కౌన్సిలింగ్ డేట్ 8th అలా ఉంటుంది. సో నేను కౌన్సిలింగ్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెండర్ F అంటే ఫీమేల్, M అంటే మేల్. అండ్ ఇక్కడ క్యాస్ట్, వాళ్ళ క్యాస్ట్. ఇక్కడ సెలెక్టెడ్ రీజియన్ అంటే ఓపెన్ అంటే సెలెక్టెడ్ కేటగిరీ ఓసీ అని ఉంది కదా, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ. సో ఒకవేళ ఈడబ్ల్యూఎస్లో సెలెక్ట్ అయితే ఇలా ఈడబ్ల్యూఎస్ ఉంటుంది సెలెక్టెడ్ కేటగిరీలో. అండ్ ఇలా బీసీఏ, బీసీబీ ఇలా కనబడుతున్నాయి కదా. సో ఇలా ఎస్సీ, ఓసీ అండ్ ఇలా ఉంటుంది ఓపెన్ కేటగిరీ. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ. ఓకే, అండ్ వీళ్ళకి సీట్ వచ్చింది. అండ్ సీట్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అండ్ కౌన్సిలింగ్కి ఎవరెవరు అటెండ్ కావాలనే వీడియోస్ కూడా నేను చేస్తుంటాను. సో ఇందులో మీ నేమ్ వచ్చిందా రాలేదా చూసుకోండి. అండ్ నిజంగా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ 6 years మీరు సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా మీకు మంచి శ్రేయోభిలాషిగా చెప్తూ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. సో ఒకసారి చూసుకోండి మీ నేమ్ వచ్చిందా లేదో అని.